ఓరుగల్లు వాసుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి పండుగ మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు భవానీమాత రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం భవానీమాత రూపంలో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు పొంగి బంగారం అవుతున్న భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 6వ రోజు జరుగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు చండముండహ దుర్గా క్రమంలో కాత్యాయని దుర్గా క్రమంలో ఆరాధనలు జరపడం జరిగింది. అట్లాగే ఈరోజు అమ్మవారి గంధోత్సవం సాయంత్రం సాలభంజిక సేవ నిర్వహించడం జరుగుతోంది. మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించారు. చిన్నపిల్లగా కనపడుతుంది. మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రి, దానికంటే ముందు మాత్రాస భోజనం పెడతారు తల్లితో పాటు, దానికి సంకేతంగా అన్నం, తర్వాత మంత్రదీక్ష ఇస్తారు, అన్నానికి సంకేతంగా గాయత్రి. ఈ సాధకుడు ఐశ్వర్యం కోసం చేస్తున్నాడేమో అని అమ్మవారు బాగా ఐశ్వర్యం ఇస్తుంది అనడానికి సంకేతంగా లక్ష్మిగా అలంకరించారు. అమ్మ ఐశ్వర్యం కానీ దీర్ఘం కానీ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఫలితంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాకు నీ పాదాల మీద భక్తి కావాలి, దేహాంతంలో ముక్తి కావాలి అంటే పంచదశి మంత్రదీక్ష, షోడశి మంత్రదీక్ష తీసుకున్న వాళ్లకు మరి జన్మ ఉండదు అంట. అయితే దానికి సంకేతంగా లలితా మహాత్రిపురసుందరిగా అలంకరించడం జరిగింది. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు ఉంటాయి అనడానికి సంకేతంగా శంకరుడికి భవానీ రూపంలో అమ్మవారి సమస్త భోగాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని భోగే భవాని